క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుడు మన జీవితంలో మరి ఒక దినమును అనుగ్రహించిన విధానమును బట్టి ఆ దేవాతి దేవునికి వేవేల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడిచ్చిన ఇటు భాగ్యమును బట్టి, ధన్యతను బట్టి, ఇటు అవకాశమును బట్టి మన రక్షకుడైన దేవుని యందు మనం ఆనందించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ కల్వరి పిలుపు పరిచర్యలు అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరందరూ వాక్యాన్ని వింటున్నారు. అదే క్రమంలో చక్కగా ఆత్మీయంగా మీరు బలపడాలని నేను కోరుకొనిచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మరి ఒక వాక్య భాగము ద్వారా మనము ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవైన దేవా, కృపాసత్య సంపూర్ణుడా, ఈ విలువైన శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చిన విధానమును బట్టి వందనాలు. అయ్యా, మీ బిడ్డలను, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వాక్యము ద్వారా అనేక మంది నాయన ఆత్మీయ మేలులు పొందుకున్నట్టు కృప చూపించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండం 24వ అధ్యాయము 65వ వచనాన్ని చదువుకుందాం. మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసునడగగా ఇతడు నా యజమానుడని చెప్పిన గనుక ఆమె ముసుగు వేసుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, మన అంశము రిబ్కా ముసుగు. గమనించండి, ఆమె ముసుగు వేసుకొనెను అనే మాటను మనం చూసినట్లయితే ఏమిటి ఆ ముసుగు యొక్క అర్థము? ఆమె యొక్క ముసుగు యొక్క అంతరంగములో ఏమున్నది మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా రిబ్కా వలె మన జీవితాన్ని ఉంచుకోవలసిన అవసరత ఉన్నది. రిబ్కా వలె మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరత ఉంది. రిబ్కా తన యవన జీవితంలో దేవుని యందు ఎట్టి జీవితాన్ని కలిగి ఉన్నదు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ యవనస్తుడా, యవనస్తురా, నీవు కూడా రిబ్కా వలె ముసుగును ధరించవలసి ఉన్నది. అనగా ఆ ముసుగు యొక్క అంతరంగములో ఏమున్నదనేది మనము కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఆమె ఈ మాట విన్నప్పుడు, అనగా ఆదికాండం 24వ అధ్యాయం 64వ వచనంలో రిబ్కా కన్నులెత్తి సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలంలో నడుచున్న ఆ మనుషుడు ఎవరని తెలుసుకొని ఇస్సాకు అని తెలుసుకున్నప్పుడు ఆమె ముసుగు వేసుకున్నది. కాబట్టి ఆమె యొక్క ముసుగు అంతరంగంలో దాగి ఉన్నది ఏంటయ్యా అంటే, ఆ ముసుగు అంతరంగంలో పరిశుద్ధత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధత ఉన్నదన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ పరిశుద్ధత అంటే నీవు నేను ఆరాధించుచున్న దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. రిబ్కా యవన ప్రాయముల పరిశుద్ధమైన జీవితాన్ని జీవించింది. కాబోయే భర్త ఎదురుగా ఉన్నను ఆమె ముఖమునకు ముసుగు వేసుకున్నదంటే ఆమె అంతరంగము పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవలసిన అవసరం ఉంది. ఈనాడు ఇదే ముసుగును చాలా మంది ధరించుకొని పాపము చేసేవారు అధికమైపోయారు. తల్లిదండ్రులకు కనపడకుండా ముసుగు కట్టుకోవటం, కుటుంబ సభ్యులకు కనపడకుండా ముసుగు కట్టుకోవటం, ఎవరితో అంటే వారితో వెళ్ళిపోవటం, ఎవరితో అంటే వారితో ప్రయాణం చేయటం, ఎవరితో అంటే వారితో ఎక్కడికి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా ఈనాడు చాలామంది యవన బిడ్డలలో వారి అంతరంగంలో పాపం అనే ముసుగులో ఉన్నారు. పాపం అనే ముసుగులో. కానీ రిబ్కా పరిశుద్ధతగా జీవించింది. ఆమె ముసుగు వేసుకొనటంలో గల అర్థము, ఆ ముసుగు అంతరంగములో పరిశుద్ధత ఉంది, పరిశుద్ధురాలామె. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట మనకు సెలవిస్తున్నది. ఈ క్రమంలో మరియా పరిశుద్ధురాలు, అందుకే పరిశుద్ధుడైన దేవుడు ఆమె గర్భములో ఉండటానికి సిద్ధపడ్డాడు. రిబ్కా కూడా పరిశుద్ధురాలే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు పరిశుద్ధుల జాబితాలో రిబ్కా కూడా ఉన్నది. శారానే కాదు,
రిబ్కా కూడా ఉన్నదని మనము తెలుసుకోవలను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము మనం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును అనే మాట రాయబడింది. అటువలనే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత ఉంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా తీర్చబడతారు. ఇక్కడ రిబ్కా తన ముసుగు వేసుకున్నట్లో గల అర్థం ఏమిటంటే ఆమె పరిశుద్ధురాలు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నీవు నేను ఆరాధించుచున్న మనమందరం కూడా పరిశుద్ధమైన జీవితం. నీవు యవనుడిగా పరిశుద్ధంగా ఉండు, యవనస్తురాలిగా పరిశుద్ధంగా ఉండు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధంగా ఉండటమే. అందుకే ఆ పరిశుద్ధుడైన దేవుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడిన మాట 3వ వచనం, దూతల చేత కొనియాడబడుచున్న దేవుడు ఆయన. పరిశుద్ధుడు 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 అని కోట్ల కొలది దూతల చేత కొనియాడబడుచున్నది. ఆ పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తున్న మనము కూడా పరిశుద్ధంగానే ఉండాలి. రిబ్కా తన వ్యక్తిగత జీవితంలో, ఆమె యవన ప్రాయములో తన జీవితమును పరిశుద్ధంగా ఉంచుకున్నది. ఈనాడంతా యవనస్తులంతా అపరిశుభ్రం అయిపోయారు. రోత జీవితం, భ్రష్ట జీవితంలోకి వెళ్ళిపోయారు. దేహాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. పరిశుద్ధత అనేది తక్కువైపోయింది. దేవుని బిడ్డలారా, మీరు ఈ వాక్యము ద్వారా దేవుని దగ్గరికి వచ్చి మీ పాపాలను ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించాలన్నదే ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం. రిబ్కా ముసుగు వేసుకున్నట్టు గల కారణం ఆమె పరిశుద్ధత దాగి ఉంది ఆమెలో. ఆమె పరిశుద్ధురాలుగా తీర్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రమంలో మనము కూడా దేవుని యందు ఇట్టి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలన్నది దేవుని చిత్తమై ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డలుగా పరిశుద్ధంగా జీవించటం అనేది చాలా అవసరమన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి రిబ్కా ముసుగులో పరిశుద్ధత ఉన్నది. రెండవ మాటలోకి వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, రిబ్కా యొక్క ముసుగు అంతరంగంలో విధేయత ఉన్నది. విధేయత ఉన్నది. ఏమిటి ఆమె విధేయత? ఈనాడు యవన బిడ్డలకు విధేయత లేదు. తల్లిదండ్రుల మాట వినటం లేదు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినటం లేదు. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారి ఇష్టానుసారంగా ఎలాగంటే అలాగ ప్రవర్తిస్తున్నారు. లోకస్తులుగా జీవిస్తున్నారు. విధేయత కొరవడింది. పెద్దలంటే భయం లేదు. మరి ముఖ్యంగా చాలా సంఘాలలో సేవకుడు అంటే భయం లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ యవనస్తుడా, నీ సేవకుని యందును విధేయత కలిగి ఉండు. నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. అందుకే ఈ మాట చూడండి, ఒకసారి మనం చూసినట్లయితే ఎందుకు ఆమె అక్కడ రాయబడిన మాట విధేయత అని మనం ఎందుకు అంటున్నామంటే, ఆదికాండం 24వ అధ్యాయము 64వ వచనంలో రిబ్కా కన్నులెత్తి సాకును చూచి ఒంటె మీద నుండి దిగటం అనేది విధేయతకు సాదృశ్యం. ఒంటె మీద నుండి దిగటం అనేది గౌరవప్రదమైన మాట. ఆమె విధేయత కనపరిచింది. ఎదురుగా కాబోయే యజమానుడు ఉండగా ఆమె విధేయతగా దిగింది. యవన ప్రాయంలో ఆమె విధేయురాలే. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె దేవుని యందు ఎంత విధేయత కలిగి ఉన్నదంటే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము పెద్దదాసుడైన ఎలియాజరు వెళ్ళినప్పుడు ఆమె మాటల్లో ఆమె విధేయత మనకు కనపడుతుంది. ఆయన నీళ్లు కావాలని అడిగినప్పుడు అక్కడ గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 24వ అధ్యాయం 17-18 వచనాలలో చూడండి, రిబ్కా ఎంత విధేయురాలో మనకు కనపడుచున్నది. అక్కడ ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుగా పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పెను. అయ్యా అని సంబోధించింది. పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత పొలైట్ వర్డ్ అది. అయ్యా అంటే అర్థము ఇంగ్లీష్లో సర్. మనం ఒక అర్జీ రాయాలంటే అయ్యా అని రాస్తాం, అంటే సర్ అని అర్థం. గౌరవప్రదమైన మాట ప్రియ దేవుని బిడ్డలారా. యవన ప్రాయంలో ఉన్న రిబ్కా ఎలియాజర్ను చూచి అయ్యా త్రాగయ్యా, ఎంత మంచి మాట ప్రియ దేవుని బిడ్డలారా. విధేయతలో ఆశీర్వాదం ఉంది, విధేయతలో దీవెనలు ఉన్నవి. మనము దేవుని యందు విధేయత కలిగి ఉంటే దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న మాట. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 మొదటి 2 వచనాలలో మనం చూస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. తల్లిదండ్రులకే కాదు, దేవునికి, తల్లిదండ్రులకు, పెద్దలకు మనం విధేయులవ్వాలి, సేవకులు విధేయులవ్వాలి.
అలా విధేయులు అవుతే వచ్చేటువంటి మేలు ఏమిటంటే 2-3 వచనాలు అంటాడు. నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. విధేయులుగా ఉంటే దీర్ఘాయుష్మంతులు అవుతారు, ఆశీర్వదించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నా మీరు కూడా ప్రేమనస్తుడా, నువ్వు దేవుని యందు విధేయత కలిగి ఉన్నావా లేదా? దేవుని దగ్గర రిబ్కా వలె విధేయులుగా జీవిస్తున్నారా లేదా? రిబ్కా ఎలియాజరుతో అంటున్న మాట శ్రేష్టమైన మాట, అయ్యా త్రాగయ్యా, నీళ్లు త్రాగయ్యా అని ఒక శ్రేష్టమైన మాట అంటుంది. ఈనాడు నీవు కూడా విధేయత కలిగి ఉన్నావా? ఆమె ఒంటే దిగిందంటే ఎంతో విధేయత కలిగిన యవనస్తురాలిగా మనకు కనపడుతుంది. రిబ్కా ముసుగులో పరిశుద్ధతే కాదు, విధేయత ఉన్నది. విధేయత ఉండాలి ప్రియదేవుని బిడ్డ. విధేయతలో ఆశీర్వాదం, ఒబిడియన్స్. ఇస్సాకు తండ్రికి విధేయుడయ్యాడు, అందుకే ఆశీర్వదించబడ్డాడు. రిబ్కా తల్లిదండ్రులకు విధేయురాలైంది. ఆమె అక్కడ అంటున్న మాట ఏమిటంటే, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎలియాజరు రిబ్కాను పంపమన్నప్పుడు తల్లిదండ్రులు ఒక మాట అడిగారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 24వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 57వ వచనాన్ని చదువుకుందాం. వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని అడిగినప్పుడు ఆమె విధేయతతో వెళ్ళేదను అనెను. హల్లెలూయా! ఎంత విధేయత అండి! యవనస్తురాలు ఇప్పుడు తల్లిదండ్రుల మాట వింటలా. ఈమె తల్లిదండ్రులు అడిగిన మాటకు శ్రద్ధగా జవాబిస్తున్నది. ఇప్పుడున్నటువంటి యవనస్తులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఏం చేసి వస్తున్నారు ఎవరికి తెలియదు. కానీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నట్టు నటిస్తున్నారు. వివాహ జీవితంలో నీవు అమ్మా ఆ మనుషునితో వెళ్ళేదవా అంటే వెళ్ళేదును అని ఎంత చక్కని సమాధానం. ఈనాడు తల్లిదండ్రులకు తెలియకుండానే వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఎవరినంటే వారిని తీసుకొని ఎక్కడికి. ఎంత దుర్మార్గం, ఎంత భయంకరం ప్రియదేవుని బిడ్డలారా. వారిలో విధేయత లోపించింది, పరిశుద్ధత లోపించింది. వారు పాపపు ఊబిలో ఇరుక్కొని పోయారు. నీవు పాపపు ఊబిలో ఇరుక్కున్నావేమో, ఈ మాటలు నీకే. రిబ్కా వలె పరిశుద్ధంగా ఉండండి, రిబ్కా వలె విధేయతంగా ఉండండి. దేవుని ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ధ్యానాంశం రిబ్కా ముసుగు. ఆ ముసుగులో పరిశుద్ధత ఉంది, ఆ ముసుగులో విధేయత ఉంది, ఆ ముసుగులో మూడవది ఆత్మీయ అలంకరణ కలిగి ఉంది. ఆమె ఆత్మీయ అలంకరణ కలిగి ఉంది, లోకములాగా కాదు. ఆమె అసలు రిబ్కాను గురించి రాయబడిన మాట ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటంటే, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. పరిశుద్ధంగా ఉన్నదనటానికి ఇది ఒక రుజువు. ఏ పురుషుడును కూడలేదనే మాట. మరియా అంటున్నది, ఇది నాకు ఎలాగూ సాధ్యం అంటే, నేను పురుషుణ్ణి ఎరుగని దానిని ఇది ఎలాగ సాధ్యం అంటే, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనునని దేవుని దూత జవాబిచ్చాడు మరియా. కానీ ఇక్కడ కన్య అయినటువంటి రిబ్కా ఒక మాట రాయబడింది, ఏ పురుషుణ్ణి కూడా లేదంటే ఆమె పరిశుద్ధురాలు, ఆమె ముసుగులో పరిశుద్ధత ఉంది, ఆమె విధేయురాలు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ క్రమంలో ఆమె ఆత్మీయ అలంకరణ కలిగినటువంటి కన్యక. ఎలాగయ్యా అంటే ఆదికాండం 24:16లో ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అంటే ఆత్మీయ అలంకరణలో చక్కనిది. ఆమె ఆత్మీయ జీవితంలో చక్కని జీవితాన్ని కలిగి ఉంది. ఆమె అలంకరణ లోకపరమైనది కాదు, ఆమె అలంకరణ పరసంబంధమైన దేవుని యందు ఉన్నది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే పేతురు భక్తుడు రాసినటువంటి 1 పేతురు 3:4 వచనం చూసినట్లయితే ఆమె ఎట్టి అలంకరణ కలిగి ఉన్నదయ్యా అంటే, చూడండి, సాధువైనట్టుయు మృదువైనట్టుయునైనా గుణమున అక్షయ అలంకారము గల మీ హృదయములు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. హల్లెలూయా! ఎంత శ్రేష్టమైన మాట ప్రియ దేవుని బిడ్డలారా. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణం, ఆమె గుణము ఎంత చక్కగా దేవునిలో ఉన్నదో, దేవుని ఆధ్యాత్మిక జీవితంలో ఆమె జీవించింది కాబట్టి ఆత్మీయ అలంకరణ కలిగి ఉంది. నీవు ఈనాడు ఏ అలంకరణ కలిగి ఉన్నావు? చాలామంది యవనస్తులు బట్టల విషయంలో శ్రద్ధ లేదు, చినిగిన బట్టలు వేసుకుంటున్నారు, చింపిరి బట్టలు వేసుకుంటున్నారు, ఇష్టమైన బట్టలు వేసుకుంటున్నారు. ఆ వస్త్రాలంకరణ ఇతరులను, అమ్మాయిలైతే ఇతరులను ఆకర్షించేటట్టు బట్టలు వేసుకోవటం, అబ్బాయిలు సినిమా వాళ్ళను చూసి చినిగిపోయిన బట్టలు వేసుకోవటం. అంటే నీ యొక్క ఆత్మీయ అలంకరణ
పరిశుద్ధంగా లేదు. నీ ఆత్మీయ అలంకరణ దేవునికి ఇష్టమైన రీతిలో లేదు. అది సాతానుడు అలంకరణ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ రిబ్కా ఆమె ఆత్మీయంగా దేవుని అలంకరణ కలిగిన కన్యకగా మనం చూస్తున్నాం. ఆ అంతరంగాన్ని కలిగిన సాధువు, మృదువు, ఆమె గుణమున అక్షయ అలంకారం కలిగి ఉన్నది. కాబట్టి దేవుని దృష్టికి విలువైనటువంటి అలంకరణ ఆమె ధరించింది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఈనాడు ఎట్టి అలంకరణ కలిగి ఉన్నావు, నువ్వు ఎట్టి జీవితాన్ని కలిగి ఉన్నావు, ఈ వాక్యం ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరత ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈ మాట, ఇంకొక మాట కూడా నేను చదువుతున్నాను. అపోస్తులుడైన పౌలు మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. దైవభక్తి గలవారమని చెప్పుకొనుచు, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించవలెను. మిమ్మల్ని మీరు దైవభక్తి గల స్త్రీలుగా అలంకరించుకోవాలి. దేవుని యొక్క ఆధ్యాత్మిక అలంకరణలో ఉండాలి. రిబ్కా అట్టి అలంకరణలో ఉందన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు నువ్వు ఎట్టి అలంకరణ కలిగి ఉన్నావు. కాబట్టి లోకంలో జీవించేటట్టు జీవించద్దు, లోకస్తులుగా జీవించద్దు. మనం ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉన్నదన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకే రిబ్కా యొక్క ముసుగులో ఏమున్నదయా అంటే పరిశుద్ధత ఉన్నది. ముసుగులో పరిశుద్ధత ఉన్నది. ఆమె పరిశుద్ధురాలని మనం చెప్పగలం. ఆమె పరిశుద్ధురాలుగా తీర్చబడింది. ఎందుకంటే ఆమె ఏ పురుషుడిని కూడా లేదంటే ఆమె పరిశుద్ధురాలన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే క్రమంలో ఆమె దేవుని యందు విధేయత కలిగిన, ఆమె ముసుగు యొక్క అంతరంగంలో ఏముందంటే విధేయత ఉన్నది. ఆ క్రమంలో ఆమె ముసుగు అంతరంగంలో ఆత్మీయ అలంకరణ కలిగి ఉన్నది. ఈనాడు నీవు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎట్టి అలంకరణ కలిగి ఉన్నావు, ఎట్టి జీవితాన్ని కలిగి ఉన్నావో దేవుని వాక్యం ద్వారా నువ్వు ఆలోచన చేయాలి. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలన్నది దేవుని చిత్తమైనది. ఆయన బిడ్డలుగా నువ్వు ఉంటే ఆయన కృపలో నువ్వు వర్ధిల్లుతావు. నీవు ఈనాడు ధరించేటువంటి ముసుగు అది పరిశుద్ధమైనదై ఉండాలి. నీవు విధేయతని, ఆత్మీయత కలిగి ఉండాలి, ఆత్మీయ అలంకరణ కలిగి ఉండాలి. రిబ్కా అట్టి జీవితాన్ని జీవించింది. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ యవనస్తుడ, యవనస్తురాల, నీవు కూడా పరిశుద్ధత, విధేయత, ఆత్మీయ అలంకరణ అనేటువంటి గొప్ప దేవుని యొక్క ముసుగును మీరు ధరించినట్లయితే రిబ్కా వలె శ్రేష్టమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఎందుకంటే దేవుడు మనకు నేర్పించినది ఏమిటయ్యా అంటే మనము కూడా ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండాలన్నదే దేవుని చిత్తం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మీయతలో పరిశుద్ధంగా జీవించాలనేది దేవుని చిత్తం. కాబట్టి యవనస్తుడుగా, యవనస్తురాలిగా ఆత్మీయతలో మరి ఎక్కువగా మీరు నడుస్తూ ఈ మాటల చేత మీరు బడపలాడని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.